ఇట్లాంటి వాడే చట్టం చేసే దేవుడు చట్టం చేసే దేవుడు వీళ్ళే కదా. వీడికి ఏం శిక్షలు ఉంటాయి? ప్రజలు తీసి పాత్ర పెట్టాలి, బొంద పెట్టాలి. పెట్టిండ్రు కదా, రాజకీయ సమాధి చేసిండ్రు. ఇంకా సమాధిలోకి వెళ్ళి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుండ్రు. సమాధిలోకి వెళ్ళి ఇంకా ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారో, ఏ ముఖం పెట్టుకొని పనులు చేస్తారో అర్థమైతలేదు. ఆయనకు తెలియదా? అంత పెద్ద ఉద్యమం చేసినోడు కాంట్రాక్ట్ లేబర్ని రెగ్యులరైజ్ చేయడం అనేది తప్పని తెలియదా? తెలుసు. సుప్రీంకోర్టు కూడా చేయొద్దని చెప్పింది కదా. మరి తెలియక హామీలు ఇచ్చిండ్రా? వీళ్ళు ఓటు బ్యాంకు రాజకీయం చేయని కోసము, వాళ్ళ ఓట్లను గంపగుత్తగా మలుచుకోవడానికి కోసము చేసిన పని ఇది. సరే, వాడు అట్లా చేసిందని మనం శిక్ష చేసినాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా మీరు అన్నట్టు కొద్ది మందిని గురుకులాలలో చేసింది. మరి ఈ బుద్ధి తెచ్చుకోవాలన్నా వద్దా? ఏం చేయాలి? ఏం చెప్తారు మరి ఈ ప్రభుత్వం? ఏం చెప్పాలి? రాజకీయ నాయకుడు వాడు వీడైతాడు, వీడు వాడు